హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ఉద్యోగులకు పీఆర్సీ పెండింగ్ బకాయిలు విడుదల చేసిన ప్రభుత్వం అండి. సో, మరి ఎవరికి ఏంటి అనే పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. 2017 పీఆర్సీ బకాయిలలో భాగంగా మరొక 25% చెల్లింపునకు ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వివరాల్లోకెళ్తే ఆర్టీసీ ఉద్యోగులకు 2017 పీఆర్సీ బకాయిల్లో 20% విడుదల చేస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రభుత్వం 50% పీఆర్సీ బకాయిలను చెల్లించింది. ఇప్పుడు మరొక 25% బకాయిలనైతే చెల్లించిందనమాట. ఇక 20% బకాయిలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే సాధారణ ఉద్యోగులు తమ పెన్షన్ బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రమే పీఆర్సీ బకాయిలు చెల్లిస్తున్నారని, సాధారణ ఉద్యోగ పెన్షనర్లకు కూడా ఈ బకాయిలు చెల్లించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించి అందరికీ సమన్యాయం చేస్తుందనైతే ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులకు బకాయిలు విడుదల చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలైతే తెలిపారు. అదేవిధంగా సాధారణ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బకాయిలను కూడా విడుదల చేస్తూ వెంటనే విడుదల చేయాలనైతే కోరారు. ఈ సమస్యను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వారికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తోందని తెలిపింది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడిన వెంటనే మిగిలిన బకాయిలను కూడా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2017 పీఆర్సీ బకాయిల చెల్లింపులపై తాజా పరిణామాలు, ఉద్యోగుల డిమాండ్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2017 పీఆర్సీ బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 50% చెల్లింపులు పూర్తయినప్పటికీ మరొక 25% మేర విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించినట్టు తెలిపింది. అయితే ఇంకా 20% చెల్లింపులకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. దాంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. 2017 పీఆర్సీ మరియు తాజా చెల్లింపుల గురించి సమాచారం. ఇక ఆర్టీసీ ఉద్యోగులకు 2017 పీఆర్సీ బకాయిలలో 20% విడుదల చేయాలి అని ప్రభుత్వం ఉత్తర్వులనైతే జారీ చేసింది. ఇంతకుముందు ప్రభుత్వం 50% పీఆర్సీ బకాయిలనైతే చెల్లించింది. ఇప్పుడు అదనంగా 25% చెల్లించాలనైతే ప్రకటించింది. ఇంకా మిగిలిన 20% బకాయిలను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపినప్పటికీ ఖచ్చితమైన సమాచారం అయితే వెలువడలేదనమాట. సో, సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు ఆర్టీసీ, పీటీడీ ఉద్యోగులకు మాత్రమే బకాయిలు చెల్లింపులు చేయడం అన్యాయమని సాధారణ ప్రభుత్వ ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ పెన్షన్ బకాయిలు, పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆర్టీసీ మరియు పీడీటీ ఉద్యోగులకు మాత్రమే ప్రత్యేకంగా చెల్లింపులు చేయడం అంటే సో, ఇట్లా చేయడం కంటే ఇతర శాఖల ఉద్యోగులకు కూడా సమానంగా పీఆర్సీ బకాయిలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పెన్షనర్లకి కూడా చెల్లింపులు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు పెన్షన్లు ఆలస్యంగా వస్తున్న కారణంగా పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పీఆర్సీ బకాయిలను కూడా పెన్షనర్లకు అందించాలి అని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. తమ హక్కులను ఈ మేరకు మరింత ఆలస్యం చేయకుండా పెన్షనర్లకు కూడా తక్షణమే బకాయిలను విడుదల చేయాలని అయితే కోరుతున్నారు. సో, ఈ మేరకు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెడుతున్నాయి. ఉద్యోగుల ఆందోళనలు పెరిగే సూచనలు. ప్రభుత్వం 20% మరొక 20% చెల్లింపులపై స్పష్టత ఇవ్వకపోతే ఉద్యోగ సంఘాలు నిరసన చేపట్టే అవకాశం ఉంది. పీఆర్సీ బకాయిలను సమానంగా అందజేయకపోతే ఇతర ఉద్యోగ విభాగాల్లోనూ ప్రభుత్వంపై ప్రేర పెరిగే వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉంది. ఇక త్వరలోనే ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకైతే సిద్ధమవుతున్న సమాచారము. ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని వర్గాల వారికి కూడా సమానంగా 2017 పీఆర్సీని బకాయిలను విడుదల చేస్తే పీఆర్సీ బకాయిలు విడుదల చేస్తే అసంతృప్తి తగ్గే అవకాశం ఉంది.
లేకపోతే ఉద్యోగ పెన్షనర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టే అవకాశం ఉందనైతే విశ్లేషకులు చెప్తున్నారు.